కర్నూలును న్యాయ రాజధానిగా చేసి హైకోర్టు స్థాపిస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కిన జగన్ రెడ్డి ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలా, లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయాలి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. అందరికీ నమస్కారం. కర్నూలు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ నెల 4వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చేస్తున్నారు. ఆయన వచ్చేది ఏమంటే జగన్నాథ గట్టు వద్ద లా యూనివర్సిటీ శంకుస్థాపన చేసి దాన్ని 4వ తారీఖు వస్తున్నారు. ప్రజలందరూ గమనించాలి. మనకు ఏ విధంగా ప్రామిస్ చేశాడో ఎన్నికలైన తర్వాత న్యాయ రాజధానిని పెడతాను, హైకోర్టు ఇక్కడ స్థాపిస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి ప్రజలందరూ కూడా సంతోషపడినారు. అప్పుడు ఓహో పెడుతున్నారా, రాజధాని న్యాయ రాజధాని వస్తుంది అని ఆశపడినారు. అయితే ఇప్పటికి 4 సంవత్సరాల 10 నెలలు అయింది. న్యాయ రాజధాని ఎక్కడ పోయిందో, హైకోర్టు ఎక్కడ పోయిందో ఇంతవరకు అత్తా పత్తా లేదు. ముఖ్యమంత్రి గారు ఎందుకు మీరు కర్నూలుకు వస్తున్నారు? న్యాయ రాజధాని ఏమైంది? ఇవాళ లాయర్లంతా నీకు పాలాభిషేకం చేశారు, పాలాభిషేకం చేసి నీకు ఎంతో కృతజ్ఞత తెలిపారు. అయినా కూడా నీవు ఇంతవరకు దానికి ఎందుకు అన్యాయం చేశావు? రాయలసీమ వ్యక్తిగా ఉండి రాయలసీమలో పుట్టి కడప జిల్లాలో పుట్టి ఇవాళ రాయలసీమకు ఇంత ద్రోహం చేస్తావా? ఇవాళ రాయలసీమ ద్రోహిగా నిలబడతావా? మేనంతా ప్రజలందరూ కోరుకుంటుంది ఒకటే, రాయలసీమ వాసి పోయి ఈరోజు రాయలసీమకి ఇంత మోసం చేస్తున్నారు, ఇంత దగా చేస్తున్నారంటే నీవు ప్రజలకు ఎంత మోసం చేశావు? 4 సంవత్సరాల 10 నెలలు నిద్రపోతున్నావా? ఈరోజు ఇవాళ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తా వస్తున్నావే, వచ్చేటప్పుడు కర్నూలుకు ప్రజలకు జవాబు చెప్పే బాధ్యత మీ మీద ఉంది. ఎందుకు ఈ పొరపాటు జరిగింది, ఏ విధంగా జరిగింది? కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు, నేను ఇక్కడ ఉన్నట్టు హైకోర్టుకు నేను వ్యతిరేకం కాదు, అయితే ఇక్కడ బెంచ్ ఇస్తానని కూడా చెప్పారు. బెంచ్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా రెడీ ఉంది. అందుకని ప్రజలందరూ గమనించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ మాటలు నమ్మి మోసపోవద్దండి. ఈ ముఖ్యమంత్రి మోసం చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. అందుకనే చంద్రబాబు నాయుడు నమ్ముకుందాం, చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుందాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతాం. అయ్యా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాం, ఉర్దూ యూనివర్సిటీ ఏమైంది? ఇవాళ ఎక్కడెక్కడ డ్యాములన్నీ పూర్తి చేయక సర్వనాశనం చేశావు. అందుకని ఇవాళ ముఖ్యమంత్రి గారికి మేము కర్నూలుకు వచ్చిన సందర్భంగా మీకు ప్రజల తరపున మేము మీకు క్వశ్చన్స్ వేస్తున్నాము. ఈ క్వశ్చన్లకు జవాబులు చెప్పి నువ్వు కర్నూలు అడుగుపెట్టు, లేకుంటే ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించరు. ఇది ఖచ్చితంగా న్యాయ రాజధాని ఏమైంది, హైకోర్టు ఏమైంది, దీనికి తప్పైందని లేకుంటే ప్రజలకు అందరికీ బేసరతగా క్షమాపణ చెప్తారు అడుగుతున్నా. ఇది పద్ధతి కాదు. ఎన్నికలు అయిన తర్వాత పట్టించుకోకుండా ఇవాళ ఎన్నికలు వస్తున్న డ్రామా ఆడతారా? ఎన్ని రోజులు ఆడతారు ఈ డ్రామాని? ఇంకా ప్రజలు క్షమించరు. నీకు తగిన బుద్ధి 2024 ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఓటర్గా బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపే బాధ్యత ప్రజలు తీసుకుంటారు.